ఇది మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వల్ల ఒక అమాయకమైన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రాణాలు పోగొట్టున్నాయి. దాని గురించి మీరు ఏమంటారు? అంటే మొన్న కేరళలో జరిగిన బస్సు ఇక్కడ 2 అంశాలు, ప్రధానమైన అంశాలు. చట్టం యొక్క ఉద్దేశాన్ని ఉపయోగించుకునే కొంతమంది వ్యక్తులు. మీకు గతంలో కూడా చెప్పాను, ఇదే అంశం లేబర్ యాక్ట్లో కూడా వస్తుంది. అంటే ఏ గవర్నమెంటు, ఏ ప్రభుత్వం, ఏ రాజ్యాంగం అయితే కార్మికుల కోసం ఇచ్చిన హక్కుల్ని మేనేజ్మెంట్ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఏ రకంగా వాడుకుంటారో, అలాగే ఒకప్పుడు మహిళలకు ఇచ్చిన ఏవైతే రైట్స్ ఉన్నాయో అప్పుడు వాళ్ళు బలహీనంగా సమాజంలో ఎక్కువ తిరగలేరు కాబట్టి వాళ్ళకి కొన్ని చట్టాలు వాళ్ళకి అనుకూలంగా ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు బలహీనలు కాబట్టి వాళ్ళు కొన్ని అనుకూలమైన చట్టాలు వాళ్ళకి చేశారు. సో దాన్ని కొంతమంది ఆసరగా చూపించుకొని దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు ఈ రకంగా కొంతమంది బ్లాక్మెయిల్ చేసి హింసించే విధానంలో ఈ మధ్య అంటే లాక్డౌన్ తర్వాత ఇవి ఎక్కువైంది. సో ఇంకొన్ని 2-3 విషయాలు కానీ నేను కెమెరా ముందు చెప్పకపోయినా సరే కొన్ని చట్టాలను కూడా సవరించారు. ఏవైతే గతంలో చేసిన చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను కూడా సవరించారు. అంటే చట్టాల యొక్క ఉద్దేశం, ఏ ఉద్దేశం కోసమైతే చట్టాలు చేశారో ఆ ఉద్దేశాలు ఎప్పుడైతే పక్కదారి పట్టాయో ఆ చట్టాలని కూడా పార్లమెంట్ వ్యవస్థ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మార్చాయి. తీర్పులు కూడా వీళ్ళకి అగ్నిస్ట్గా వచ్చాయి. సో కాబట్టి ఈమె ఎవరైతే ఆమెకి ఫేవరబుల్గా లేకపోతే ఆమె హైప్ అవ్వడం కోసమో లేదా ఆ వ్యక్తిని బ్లాక్మెయిల్ చేయడం కోసమో చేసే ప్రయత్నం ఏ రకంగా ఉందో, మగవాళ్ళకి రేపొద్దున ఏమవుతుందంటే రేపు అతనికి యొక్క ప్రెస్టేజ్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీలో తెలుస్తుంది ఏ రకంగా ఇది ఫీల్ అవుతారని చెప్పి అతను ఇంటెన్షన్ తోటి ఆ రకంగా ఛాలెంజ్ చేశాడు. సో ఆ రకంగా చేయకుండా ఉండాల్సింది. సో అంటే ఈమె ఆ రకంగా ఏ రకంగా ఆ వీడియో అంత వైరల్ అయితే కనుక ఆ వ్యక్తి ఆ రకంగా ప్రవర్తించున్నాడు. కాబట్టి రీల్స్ చేసే విషయంలోని ఏ విషయాన్నైనా మనం చూపించగలుగుతామో అన్న కోణంలో ఏ వీడియోకైతే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయని యాంగిల్లో చేసే ప్రయత్నంలో ఇలా వీళ్ళు బలి అవుతున్నారు. సో వాళ్ళకి ఈరోజు జ్యుడిషియల్ వ్యవస్థలో కూడా ఒకప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళని తప్పు అని తెలిసినా ఆడవాళ్ళని కోర్టులు శిక్షించాలని అనుకున్నా కోర్టులు వాళ్ళకి అగ్నిస్ట్గా అంటే వాళ్ళకి శిక్షించాలన్నా 1-2-3 సార్లు ఆలోచించేవాళ్ళు. కానీ ఈరోజు అలాంటి వాతావరణం లేదు. సో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షించే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అలాంటి రీల్స్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ప్రమాదంలో పడతారు, రిస్క్లో పడతారు. గవర్నమెంట్ నుంచి కానీ జ్యుడిషియల్ విషయంలో కానీ ఖచ్చితంగా ఆమె ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. సో అలాంటివి కాకుండా ఇంకేమైనా చేసి ఉంటే బాగుండు. ఇప్పుడు అనవసరంగా ఒక మనిషి ప్రాణం పోయింది. సో నిజంగా మీకు అన్యాయం జరిగితే సెక్షన్స్ కూడా చాలా సెక్షన్స్ మార్చారు. ఈరోజు ఏవైతే హరాస్మెంట్ సంబంధించిన సెక్షన్స్ చాలా మార్చారు. ఇప్పుడు ఈరోజు గత 4 ఇయర్స్ నుంచి పురుషుల కోసం సంఘాలు కమిషన్ కావాలని చెప్పి 4-5 ఇయర్స్ నుంచి విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, గోదావరి జిల్లాలో చాలామంది ఫైట్ చేస్తారు. మహిళలకు ఏ రకంగా అయితే మహిళా కమిషన్ ఉందో పురుషులు కూడా పురుష కమిషన్ కావాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ ఉంది. అది జ్యుడిషియల్ విషయంలో కూడా చాలామంది ఛాలెంజ్ చేశారు. సో ఇప్పుడు ఈమె చేసిన పొరపాటుకి రేపొద్దున ఇంకెవరైనా సరే అలా ఆ రకంగా బ్లాక్మెయిల్ చేయాలన్న ఆలోచన రావాలంటే కూడా భయపడే విధంగా కనీసం ఆమెకి ఖచ్చితంగా జ్యుడిషియల్ నుంచి మాత్రం కొంచెం అగ్నిస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఆమెకు అనుకూలంగా అయితే రాదు. అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లైక్ల కోసం, ఫాలోవర్ల కోసం ప్రాక్ వీడియోస్ అవన్నీ చేస్తున్నారు, పబ్లిక్ డిస్టర్బెన్స్ చేస్తున్నారు. అలాంటి వారికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి శిక్షలు చేస్తే బాగుందంటారు? మనం ఎలాంటి శిక్షలు వేయాలని మనం చెప్పడానికి వీలు లేదు. కానీ అవి ఎవరు చేసినా తప్పే. నేనేమన్నానంటే ఒకసారి వీళ్ళందరికీ ఫేవరబుల్గా ఉండే చట్టాలు చాలా మార్చారు అంటున్నాను. గత 10 ఏళ్ళుగా చాలా చట్టాలు పార్లమెంట్ వ్యవస్థలో కానీ రాష్ట్ర అసెంబ్లీలో కానీ చాలా చట్టాలు మార్చారు. సో మగవాళ్ళు గృహహింసకు గురవుతున్నారు. ఒకప్పుడు ఆడవాళ్ళకు గురయ్యేవాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు కూడా గురవుతున్నారు. అంటే ఆడవాళ్ళు గురవ్వట్లేదు అని అనట్లేదు, ఇద్దరు కూడా గురవుతున్నారు. కాబట్టి ఈ సెక్షన్స్ కూడా కొంత కోర్టుల్లో చూపించే విధానం కావచ్చు, ఇచ్చే తీర్పుల్లో కావచ్చు అందరికీ సమానత్వంగా వస్తున్నాయి. కాబట్టి మాకు పూర్తిగా చట్టాలు అనుగుణంగా ఉన్నాయి. కాబట్టి మేము ఎవరినైనా హరాస్మెంట్ చేసి బ్లాక్మెయిల్ చేస్తాం అన్న యాంగిల్లో ఎవరైనా ఆలోచించుకుంటే మాత్రం ఇప్పుడు ఈ 2026 సంవత్సరంలో అలాంటివి చల్లవు. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మెట్రోల దగ్గర, బస్సుల దగ్గర, ఇంకా రోడ్డు మీద కూడా చాలా ఎక్కువగా రీల్స్ చేస్తూ ఉన్నారు. సో దాని నుంచి మీరు ఏం చెప్తారు? రీల్స్ చేసి చనిపోతున్నారు. రైల్వే ట్రాక్ మీద చనిపోతున్నారు రీల్స్ కోసం. అంటే వ్యూస్ కోసం లేదా సబ్స్క్రైబర్స్ పెరుగుతారేమో అనే ఉద్దేశంతో రీల్స్ చేసి చనిపోతున్నారు. రీల్స్లో కూడా రాంగ్ ఎలిగేషన్స్ చూపిస్తున్నారు. అది వీడియో చివరి వరకు తెలిస్తే అప్పుడు ఇది రాంగ్ వీడియో అని తెలుస్తుంది. ఈలోపు నిజంగా అంటే మీకున్న ఎమోషనల్ కంట్రోల్ అందరికీ ఉంటుంది అనుకోలేదు. సో మీరు మీ ఎలిగేషన్ చేస్తే మీరు తట్టుకుంటారు, మీరు ఫీల్ అవ్వరు. కానీ ఆపోజిషన్ వ్యక్తి అదే రకంగా ఎమోషనల్ స్టెబిలిటీ ఉంటుందని అనడానికి గ్యారెంటీ లేదు. సో అతనికి లేదు స్టెబిలిటీ. సో రేపు నేను నిరూపించుకోగలుగుతాను ఆమె చేసిన తప్పు అని చెప్పి నేను ఫైట్ చేస్తాను. ఇప్పుడు నాలంటోడు అనుకో, నేను గట్టి ఫైట్
ఆ వ్యక్తికి ఏమనిపిస్తుందంటే ఈ లోపే జరగాల్సిన ముందుగానే అతను ఎక్కువ ఆందోళన చెందాడు. అంటే ఎలిగేషన్ అతను చేసిన తప్పు కాకపోయినా సరే నిజంగా ఫీల్ అయ్యాడు. సో ఇలాంటి రీల్స్ మోజులో పడి ఇవి ఈరోజు చెల్లవు. ఎందుకంటే ఆ ఛానల్ పోతుంది, ఆమె కెరియర్ పోతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని ఆమె నష్టం చేసినట్టే, హరించినట్టే. సో ఇది కూడా ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియా సంబంధించిన యాక్ట్లు అన్నీ ఉన్నాయి. కాకపోతే మన దేశంలో లేట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే మన దేశంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో ప్రశ్నించే వాళ్ళ సంఖ్య తక్కువ. కాబట్టి ఇలా సోషల్ మీడియాలో ఏమైనా కోర్టులు కానీ లేకపోతే పార్లమెంట్ వ్యవస్థ కానీ కఠిన నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వాలు అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళకి ఇష్టానుసారంగా వ్యవహరిస్తారేమో అన్న కోణంలోనే మన దేశంలో ఈ యొక్క సోషల్ మీడియా సంబంధించిన అంశాల మీద కఠినంగా నిర్ణయాలు తీసుకోవట్లేదు. కానీ నిజంగా వాస్తవంగా చట్టాలు కూడా ఉన్నాయి.